హాయ్ కళాగారు, ఫస్ట్ మెసేజ్ మీదే. హాయ్, స్టార్ట్ అయిందండి వీడియో. స్టార్ట్. సో ఈరోజు వచ్చేసి ఉగాదికి సంబంధించిన కలెక్షన్ అండ్ ఆఫర్స్, ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ ప్రైస్లో అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరు, అలా ఉందన్నమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు అస్సలే. ఓకే, సో ఫస్ట్ అయితే ఒకరొకరికి జాయిన్ అయిపోండి, దెన్ విల్ స్టార్ట్ ద లైవ్. బిఫోర్ దాట్ నేను కొరియర్స్ అప్డేట్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను కొరియర్స్ ఇవ్వలేదండి ఈరోజు, రేపు ఇస్తున్నాను. బికాజ్ పండగ రోజు నేను లైవ్ చేసింది పండగకి ముందు రోజు. సో ఆ రోజు నైట్ వెళ్ళిపోయాము, పండగ రోజు పండగనే. నెక్స్ట్ డే నాకు వచ్చేసరికి లేట్ అయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆ నెక్స్ట్ డే రంజాన్. సో తర్వాత రోజు అంటే ఈ రోజే నాకు మేక్ చేయడానికి వచ్చారు. ఈరోజు ఆల్మోస్ట్ అయిపోయాయి 75%, మిగిలింది రేపు కంప్లీట్ అయిపోయి రేపు డిస్పాచెస్ చేస్తున్నాను. ఓకేనా? సో కొరియర్స్ అనేవి రేపు డిస్పాచ్ అవుతున్నాయి. సో ఈ వీక్ అంతా మోస్ట్లీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మాకు ఫాలోఅప్ కొరియర్స్ ఇది కూడా అప్డేట్స్ అనేవి మేడం లేట్ అవుతుంది అని క్లియర్గా అప్డేట్ ఇచ్చేసారనమాట. ఫాలోఅప్ కూడా ఎందుకు అనంటే హాలిడేస్ ఉన్నాయి, పర్టికులర్గా పర్సన్స్ అయితే లేరు, అండ్ మోరోవర్ మేము అప్రోచ్ అవుతున్నా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్తున్నారనమాట. సో అది క్లియర్గా చెప్పేశారు. సో డన్, ఇది కొరియర్ అప్డేట్. రేపు డిస్పాచెస్ అయిపోతాయి, నెక్స్ట్ వీక్ మొత్తం డెలివరీస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ప్రాబబ్లీ రేపు అందరివి కూడా నేను మేకింగ్ అయిపోయినట్టుగా ఫొటోస్ అనేవి పోస్ట్ చేస్తాను మీకు. అంటే మీ ఆర్డర్, కొంతమంది కస్టమైజేషన్ అడిగారండి, సో దానికోసం స్పెషల్గా నేను చెప్తున్నాను. సో వాళ్ళేవి వాళ్ళకి ఫొటోస్ అనేవి వస్తాయి, ఇంక్లూడింగ్ యువర్ అడ్రస్ పేపర్, దాని మీద మీ ప్రోడక్ట్స్వి బిఫోర్ కొరియర్ కవర్లలో వేయక ముందుకి మీది ఒక ఫోటో అనేది మీకు ప్లేస్ చేసి పంపిస్తాను. ఓకేనా? దట్ ఈస్ ద ప్రాసెస్. చేంజ్ అవుతుందన్నమాట అంతా కూడా ప్రాసెస్. సో దట్ మీ కొరియర్ డిస్పాచ్ అయ్యింది కాంది, మీ ప్రోడక్ట్స్ మేక్ అయినవి కానివి, అండ్ మేము మీకు ఏం పంపించాము మీకు ఏం పంపించలేదు అని కూడా క్లియర్గా ఉంటాయి. దట్స్ మై థాట్ అనమాట. సో అందరూ కమెంట్స్ చేయట్లేదా? కమెంట్స్ చేసేసేయండి. అండ్ ఈరోజు వచ్చేసి సో ఈరోజు పేమెంట్ చేస్తున్న వాళ్ళు, అంటే ఈ లైవ్లో ఉండగానే నాకు ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకందరికీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది, సర్ప్రైజ్ ఏం లేదు, ఓపెన్ చూపిస్తాను, అంటే అందరు ఉన్నారు లేదు అనేది. సో ప్రతి ఒక్క ఆర్డర్లో, అంటే లైవ్లో, ఇప్పుడు నేను లైవ్లో ఉండగానే ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకందరికీ ప్రతి ఒక్క ఆర్డర్లో ఒక ఫ్లవర్ బ్లాక్ బీడ్ ఇలాంటి చైన్తో వస్తుందన్నమాట. అంటే ఇదే చైన్ అని కాదు, కొంచెం డిఫరెంట్ చైన్ కూడా రావచ్చు, యాజ్ పర్ ద ఆర్డర్స్ ఫ్లో అనమాట. మన దగ్గర చైన్ అవైలబిలిటీని బట్టి వస్తూ ఉంటుంది. బట్ 90% ఇదే చైన్ ఇస్తాను. తిన్నానండి, తినేసే వచ్చాను, కాసేపు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి. సో ఇలా వస్తుంది ప్రతి ఒక్కరికి, లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకందరికీ, అంటే 1000 ఎబో బిల్లింగ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది వస్తుంది అనమాట ఫ్రీ గిఫ్ట్గా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. 1000 బిల్లింగ్ అయిన వాళ్ళకందరికీ కూడా ఇదే వస్తుంది అనమాట, బ్లాక్ బీడ్ ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది. ఓకే, సో ఇది నేను క్లియర్గా బ్యాక్ సైడ్ చూపిస్తాను. గెట్ రెడీ ఫర్ ద పేమెంట్స్, ఎందుకంటే నేను పెట్టే ఆఫర్ కూడా అలా ఉంది ఈరోజు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫర్ వచ్చేసి, హాయ్ అండి, హాయ్. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి ఓకే, సో మొన్న ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే పండగ ఆ బిజీలో పడి వారు కూడా బుక్ చేసుకోవచ్చండి, మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుంది. ఓకేనా? యా, సో ఫస్ట్ వన్ అందరికీ ఇష్టమైన చేంజబుల్ ఇయర్ రింగ్స్. సో ఎంత క్వాంటిటీ మేక్ అయ్యి ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఈ బాక్స్ నిండా అవే, అండ్ వన్ మోర్ బాక్స్, ఇంకొక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో కూడా అవే అనమాట, చేంజబుల్ ఇయర్ రింగ్స్. సో రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయి. సో ఇవి మట్టుకు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళవి రేపే డిస్పాచెస్ అయిపోతాయి. ఓకేనా? సో నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చేంజబుల్ ఇయర్ రింగ్స్. ప్రైస్ కూడా ధమాకా సేల్ అనే చెప్పవచ్చు, ధమాకా ప్రైస్ కూడా ఇస్తున్నాను, ధమాకా ప్రైస్లో ఇస్తున్నాను అనమాట. సో డోంట్ మిస్, ఈ ప్రోడక్ట్ అనేది మిస్ అవ్వకూడదు.